నమస్తే అండి. నా పేరు విష్ణుమూర్తి. నేను సైతం టీము అనే వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజా సమస్యలు ప్రతి సమస్యను కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. విమర్శలు లేకుండా సమస్యలు తెలియజేసే సామాజిక కార్యకర్తగా మేమైతే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రక్షాళన కోసం అయితే నేను ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. గతంలో ప్రారంభంలో వచ్చిన ముక్కంటి గారు మౌనం వహించారు ఈ కౌశిక ప్రక్షాళన కోసం. అలాగే తర్వాత వచ్చిన సత్యనారాయణ గారు ఆయన కూడా సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత అభివృద్ధి ప్రాంతంలో ముందుకు వచ్చిన ఆర్టీఓ గారు అయిన మన శ్రీకర్ గారు శ్రీకారం అయితే చుట్టారు కౌశిక అభివృద్ధి కోసం. కానీ మధ్యలో మరి ఏ ఒత్తిడికి లోనవ్వారన్నది అర్థం కాదు. ఈ మధ్యలో అయితే కాస్త ఊటికిని తీసి కొట్టు మీదే దాన్ని అలాగే వదిలేయడం అయితే జరిగింది. కనీసం ఈ ఆక్రమణల మీద ఆలోచన చేయాలన్న అధికారులు ప్రజలు ఫిర్యాదు ఇస్తేనే కానీ పరిష్కారం చేయరా అన్న అనుమానం అయితే కలుగుతుంది. మరి పనులు మొదలెట్టి మధ్యలోనే ఆపేయడం మరి ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకుని చివరకు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళినా సరే ఈ సమస్య పరిష్కారం కాకపోవడం ఎన్నో అనుమానాలకైతే దారితీస్తుంది. మరి ఆక్రమణ మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే డ్రైనేజీకి సంబంధించిన అధికారులు అలాగే రెవెన్యూ సంబంధించిన అధికారులు అందరూ కూడా చాలామంది అందులో కొంతమంది వర్షాలకు అలవాటు అవ్వడం వల్ల నేడు సామాన్యుడు కూడా ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగడం ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరుగుతుంది. దయచేసి అధికారులు అంటే సుమారు ఈ కౌశిక చుట్టూ ఇరుపక్కల 250 నిర్మాణాలు చేసుకోవడమే కాకుండా అద్దెకించుకోవడం తర్వాత వాటిని అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా చేస్తున్నారు. దాని గురించి ఈ కౌశిక పవిత్రమైన కౌశిక మొత్తం పాడైపోతుందని ఫిర్యాదు చేస్తే నా మీద దాడులు చేయడమే కాదు నా మీద లంచం తీసుకున్నానని కేసులు పెట్టడానికి కూడా వెళ్ళే స్థాయికి దిగజారిపోయారంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలు ప్రశ్నించాలా? 10 సంవత్సరం మీద ఈ ప్రజలు ప్రశ్నిస్తే కానీ ఈ పాలకులు కానీ అలాగే ప్రభుత్వం అదేలా ఉంది మన కొత్తపేట పరిస్థితి. అలాగే చిప్టిక్ ట్యాంగులు కోళ్ళకు సంబంధించిన మేకలకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా అందులో వేసేయడం, అందులోకి ఈ పవిత్ర కౌశిక నది మన పలివిల పంటకాలంలో కలుస్తుంది. అంటే కలుషితమైన ఈ సాగునీరు కూడా దానితోనే ఈ వ్యవసాయం సంబంధించిన రైతన్నలందరూ కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అంటే యుద్ధాలతోనే పంటలు పండించాల్సిన స్థితికి మనం వెళ్ళిపోవడం అయితే జరిగింది. దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి కౌశిక ప్రక్షాళన చేసి ఇరువైపులా ఉన్న నిర్మాణాలని పూర్తిగా తొలగించి అద్భుతమైన పార్కుని అలాగే సుందరమైన నదిగా దీన్ని తీర్చిదిద్దాలన్నది కోరుకుంటూ నేను సైతం టీం జై హింద్.